శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఏపీ మంత్రికి తప్పిన పెను ప్రమాదం. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చింది ఇండిగో ఫ్లైట్. ల్యాండింగ్ సమయంలో రన్వేపై సడన్గా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇండిగో ఫ్లైట్లో మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నట్లుగా సమాచారం. ఓవరాల్గా ల్యాండింగ్ సమయంలో తలెత్తినటువంటి సాంకేతిక ఇబ్బంది మాత్రం కొంతవరకు ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చినటువంటి ఫ్లైట్ ఒక్కసారిగా రన్వేపై ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ విమానంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నట్లుగా అధికారులు తెలిపినటువంటి నేపథ్యంలో కొంతవరకు ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ ఎదురైనటువంటి పరిస్థితి కనబడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇండిగో ఫ్లైట్ లో సాంకేతిక లోపం ఉన్నటువంటి పరిస్థితి, మంత్రి పయ్యావులో కూడా ఫ్లైట్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీ మంత్రి పయ్యాల కేశవ్ కు భారీగా పెను ముప్పు తప్పిందని అనుకోవచ్చు. ఏదైతే ఇక్కడ ప్రధానంగా గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా ఏదైతే ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే పైలట్ అప్రమత్తంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం ఏర్పడింది. అయితే ఈ సాంకేతిక లోపం ఏర్పడిన సమయంలో ఫ్లైట్ లో పయ్యాల కేశవ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యాల కేశవ్ ఉన్నట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే పైలట్ అప్రమత్తో ఎలాంటి ప్రమాదం జరగలేదు, అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా సేఫ్ గా ల్యాండ్ అయ్యారని మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఇండిగో ఫ్లైట్లు వరుసగా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. అయితే టెక్నికల్ గా ఇండిగో పైన ఇప్పటి వరకు కూడా ఇండిగో CEO రాజీనామా చేశారు. మరోపక్క ఇండిగో పైన DGCA కూడా భారీ స్థాయిలో ఫైన్లు విధించింది. ఫైన్లు విధించినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ ఇండిగో ఫ్లైట్లలో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. కీలక సమయాల్లో కీలకమైన అధికారులు, కీలకమైన మంత్రులు, ఒక్కొక్క స్థాయిలో ముఖ్యమంత్రులు కూడా ఈ ఫ్లైట్ లో ప్రయాణించే పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల జరిగిన అజిత్ పవార్ ప్రమాదం కావచ్చు, అది చిన్న ఫ్లైట్ సాంకేతిక లోపం ఏర్పడటంతో ఆయన మరణించడం జరిగింది. ఇలా దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఇటు DGCA కానీ అటు ఏవియేషన్ మినిస్టర్ కానీ కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే పలు చోట్ల నిరసనలు, ధర్నాలు వ్యక్తమయ్యాయి. మరోపక్క DGCA కూడా ఏదైతే నేరుగా ఇండిగో పైన సమస్యలు తలెత్తిన నేపథ్యంలో వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఇటు ప్రజలు, ప్రయాణికులు కూడా కోరుతున్నారు. మరోపక్క ఇటీవల కాలంలో ఎక్కువ సమస్యలు ఎయిర్ ఇండియాతో పోల్చుకుంటే ఇండిగోకి ఎక్కువ వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఏదైతే రాష్ట్రాల మధ్య కానీ ఏదైతే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో కానీ డొమెస్టిక్ ఫ్లైట్లలో ఇండిగో ఎక్కువ శాతం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన ఈ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడం, అందులో ఆర్థిక శాఖ మంత్రి పయ్యాల ఉండడంతో ఒకంత ఆందోళన చెందారు. అయితే ఎట్టకేలకు ఫ్లైట్ ల్యాండ్ అయింది, ప్రయాణికులు సురక్షితంగా దిగారు. అయితే ఇటువంటి సంఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా అటు DGCA, ఇటు ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రయాణికులు కోరుతున్నారు. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ మంత్రికి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్నటువంటి ఫ్లైట్లో ఒక్కసారిగా సాంకేతిక లోపం రావడంతో ల్యాండింగ్ సమయంలో రన్వేపై సడన్గా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడింది. అయితే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అదే విమానంలో ఉన్నట్లుగా కూడా సమాచారం. ఈ నేపథ్యంలో కొంతవరకు ఆందోళన కలిగించేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇటీవలే కాలంలో ఇండిగో విమానానికి సంబంధించి సాంకేతిక లోపాలు వరుసగా తలెత్తుతున్నటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మరణం తర్వాత కూడా ఇండిగో విమానాలపైన పలు స్థాయిలో కూడా అనుమానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఇండిగో విమానాల యొక్క నిర్వహణ, వాటిలో తలెత్తుతున్నటువంటి సాంకేతిక లోపాలపైన కూడా అధికారులు సమీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులకు ఒక భారీ ప్రమాదం తప్పిందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్నటువంటి ఫ్లైట్ ఒక్కసారిగా రన్వేపై ఆగిపోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది.